వెల్కమ్ బ్యాక్. ఇక పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో భాగంగా నిందితుడు సాదిక్ ని కఠినంగా శిక్షించాలంటూ కాకినాడ ముస్లిం జేఏసీ కన్వీనర్ మహమ్మద్ జవహర్ అలీ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మొత్తం వర్గాన్ని తప్పుపట్టడం సరైంది కాదన్నారు ఆయన. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలంటున్న మహమ్మద్ జవహర్ అలీతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలిచే కాకినాడ నగరంలో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పిఠాపురంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ జేఈగా పనిచేస్తున్న నూకరాజు వారి కుటుంబం అంతా కూడా గోదావరిలో దూకి నలుగురు కూడా ఆత్మహత్యను పాల్పడ్డారు. ముగ్గురు ఆత్మహత్య ఇదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్పవరం పోలీసులు 10 బృందాలుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క పోలీసులు కూడా రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఘటనకు సంబంధించి లవ్ జిహాద్ అంటూ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకి ముస్లిం పెద్దలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే సీనియర్ న్యాయవాది జవహర్ అలీ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం ఈ ఎవరైతే సాదిక్ ఖాన్ విషాద ఘటనలో తను ఉన్నాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? తను సాదిక్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యాడని అతను సూసైడ్ నోట్లో అతని పేరు ఉందని చెప్పి పోలీసు వర్గాల ద్వారా మనకు తెలియవస్తుంది. ఏమి జరిగినా ఎలా జరిగినా అతను కారకుడని అతని మీద ఆరోపణలతో ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ప్రచారాలు జరుగుతాయి. అందులో నిజానిజాలు అన్నవి ఇవన్నీ కూడా అతను సరెండర్ అయినప్పుడు దొరికిపోయినప్పుడు మాత్రమే అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అతను ఆలస్యం చేస్తున్న కొలది అనవసర అపోహలకు అనర్థాలకు దారితీస్తుందని మా అభిప్రాయం. కానీ ఇది చూస్తున్నాం సార్, అంటే లవ్ జిహాద్ అంటూ కూడా ఒక పక్క ముస్లిం మీద కూడా బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక ముస్లిం పెద్దగా మీరు ఏమనుకుంటున్నారు? అసలు లవ్ జిహాద్ అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు చెప్పేవాళ్ళు లవ్ జిహాద్ అంటే అదొక సంగమం లాగా, అదొక గ్రూప్ లాగా, అదేదో ఒక పాకిస్తానీ గ్రూప్ లాగా ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు లవ్ జిహాద్ ఒక వ్యక్తిగతంగా జరిగిన సంఘటనలు ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే ప్రేమించుకోవడాలు, తద్వారా ఏదో హత్యలు జరగడాలు, ఆత్మహత్యలు జరగడం, ఈ సంఘటనలకిను పేరు పెట్టడం ముస్లిం అయినంత మాత్రాన దాన్ని లవ్ జిహాద్ అని ఆపాదించడంలో చాలా దారుణం. అది లవ్ జిహాద్ అదే ఒక హిందూ కూడా జరిగితే ఆరోపణ గురయ్యేవాడైతే అప్పుడు దానికి ఏం పేరు పెడతారు? ముస్లిం అయితే లవ్ జిహాద్ అని ఒక పేరు పెట్టేస్తున్నారు. ఇదే పేరు ఇంకో వేరే మతస్థుడికైతే ఇది ఏం చెప్తారు? దానికి ఏమైనా అర్థం ఉందా? ఇలాగా ఈ మధ్యకాలంలో ఈ దేశంలో కానివ్వండి, సమాజంలో కానీ ముస్లిమ్స్ని టార్గెట్ చేయడం కోసం తీసుకొస్తున్నటువంటి పేర్లు ఇవి. లవ్ జిహాద్. ఇప్పుడు సాదిక్ ఖాన్ అంటే వారి కుటుంబ నేపథ్యం కానీ లేదా వారి కుటుంబంతో మీకున్న సన్నిహితం కానీ ఎలా ఉంది? మాకు తెలిసినంత మటుకు ఆ కుటుంబం విషయంలో మాకు మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళు మంచి వ్యక్తులే, మంచి వాళ్ళే. కానీ అతని వ్యక్తిగత యొక్క పోకడల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాకైతే పూర్తి నాలెడ్జ్ లేదు. ఏం చేశాడు అన్నది మనకు తెలియదు. అతను లొంగిపోతే కానీ బయటికి రాదు. కుటుంబ పరంగా అయితే వారికి ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబం, గౌరవప్రదంగానే జీవిస్తున్నారు. వారికి సంబంధించిన సాదిక్ ఖాన్కి సంబంధించిన సిస్టర్కి సంబంధించిన కేసు కూడా నేను చేశాను కాబట్టి, వారిని నేను చూశాను కాబట్టి, మాట్లాడాను కాబట్టి, వారందరూ కూడా సత్ప్రవణతో ఇస్లాం ఆచారాలకు లోబడి చక్కగా ఉండే మంచి కుటుంబం అది. వారి కుటుంబం మొత్తం అంటే వారి తల్లి కానీ తండ్రి కానీ మొత్తం ఎంతమంది సార్? వారు తల్లి, 2 సోదరీమణులు, ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి మొత్తం 2 కొడుకులు, 2 అమ్మాయిలు, తల్లి ఉన్నారు. మొత్తం 5గురు ఉన్నారు వారు కుటుంబ సభ్యులు. మాకు తెలుసుండి అందరూ కూడా చాలా చక్కగా గౌరవంగా సమాజంలో మంచి పేరున్న వ్యక్తులే. మరి ఇతను ఈ విధంగా ఇలాంటి వాటికి పాల్పడ్డాడు, ఇవన్నీ జరిగాయంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ విషయాల మీద మాకైతే వ్యక్తిగతంగా మాకు ఎటువంటి తెలియదు. మాకు చూస్తున్నాం సార్, అంటే ప్రోషూట్ సంబంధించి ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆయన అయితే ప్రోషూట్ ఏవైతే గన్ షూటింగ్ ఏదో అంతా నేర్పిస్తున్నారు. అయితే దానికి సంబంధించి మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దానికి అంటే వారు ఇప్పటిదాకా అంటే ఈ ఘటన జరిగి 3 రోజులు అయింది, ఇప్పటిదాకా కూడా ఆయన దొరకలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి యాంటిసెప్టరీ బెయిల్ సీనియర్ న్యాయవాదిగా జవహర్ అలీ గారు ఇస్తుందని చెప్పి ఒక ఆరోపణ వస్తుందని ఏమంటారు? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలంటే అతను నన్ను కాంటాక్ట్ చేయాలి, నా దృష్టిలోకి రావాలి, నన్ను అడగాలి, నేను ఫైల్ చేయాలి, ఏదో జరగాలి. ఇప్పటికైతే జరగలేదు, అలాంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడున్న ఈ విష ప్రచార దృష్ట్యా
సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే అతను మీద వచ్చినటువంటి ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా అతను పోలీసులకు లొంగిపోయి జరిగిన యథార్థాలు చెప్పడమే సమంజసం. కాబట్టి నేను యాంటిసిపేటరీ బెయిల్కి నేను సజెస్ట్ చేయను అతన్ని. చూసాం కదా, ఓవరాల్గా లవ్ జిహాద్ అంటూ కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ముస్లింపై ఘర్షణ వాతావరణాలు చేసే విధంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాలు చెయ్యొద్దు. ఎవరైతే తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే పోలీసు వారు కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే వారి కోసం వెతులాడి పెడుతున్నారు. ఎవరైతే సాదిక్ ఖాన్ దొరికితే మంచిది, దానిపై కూడా పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి ఒక పక్క ఎవరైతే సీనియర్ న్యాయవాది జేఏసీ కన్వీనర్ జవహర్ అలీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ. రైట్, ఇప్పుడు మరిన్ని స్పేస్ న్యూస్ చూద్దాం.